హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1217కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ మొదలు పెట్టే ముందు ఇవాళ మార్నింగ్ కాదు ఆఫ్టర్నూనే రియల్మీ 9i 5G వేరియంట్ మొబైల్ ఫోన్ అన్బాక్స్ చేసి వీడియోని అయితే పోస్ట్ చేశాను. ఒకవేళ ఆ వీడియో నోటిఫికేషన్ మీకు రాకపోయినా ఆ వీడియో మీరు చూడపోయిన నేను పైన కార్డ్స్లో అయితే వదిలేస్తాను. సో అక్కడి నుంచి ఆ వీడియో అయితే చూడగలరు. సో బడ్జెట్లో మీకు బిలో 15,000లో రియల్మీ నుంచి ఒక 5G మొబైల్ కావాలంటే మరో మొబైల్ అయితే రియల్మీ తీసుకొచ్చింది. అదే రియల్మీ 9i 5G వేరియంట్ మొబైల్. వీడియో పైన ఉంటుంది, మర్చిపోకుండా చూడండి ఒకవేళ చూడకపోతే. సో ఈరోజు టెక్ న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం. సో మొదటి నుంచి చూస్తే మనకి నథింగ్ నుంచే నథింగ్ ఫోన్ 1 ఈ మొబైల్కి వచ్చేసరికి మరో అప్డేట్ని అయితే నథింగ్ రోల్అవుట్ చేయడం అయితే స్టార్ట్ చేసింది. 1.1.3 అప్డేట్ని అయితే రోల్అవుట్ చేసింది. ఈ అప్డేట్ ద్వారా మనకి కెమెరాని అయితే ఇంప్రూవ్ చేసినట్టు చూస్తుంది. అలాగే మనకి బ్యాటరీ ఆప్టిమైజేషన్ కూడా అయితే పెంచిందంట. ఇది కాకుండా మరి కొన్ని బగ్స్ను కూడా వీళ్ళు ఫిక్స్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది. సో మరి అప్డేట్ రిలీజ్ చేసిన తర్వాత అక్కడతో ఆగిపోయింటే బాగుండేది. కానీ నథింగ్ ఏం చేసిందంటే మన ఇండియాలో నథింగ్ ఫోన్ 1 ప్రైస్ ఎక్కువరా బాబు అని మనం గోల పెడుతున్నా సరే ఇంకో ₹1000 మళ్ళీ ప్రైస్ అయితే పెంచింది. సో ఇంతకుముందు వచ్చేసరికి మనకి బేస్ వేరియంట్ 8GB 128GB వేరియంట్ ₹32,999 ఉండేదిగా ₹1000 పెంచి ఇప్పుడు ₹33,999 చేసింది. 8GB 256GB వేరియంట్ ₹36,999 ఉంటే 12GB 256GB వేరియంట్ ₹39,999 ప్రైస్ అయితే చేసేసింది. సో మరీ ఎంత దారుణం, మరీ అన్యాయం. అసలు మామూలుగానే వీళ్ళు ఛార్జర్ ఇవ్వట్లేదు మొబైల్తో పాటు, అలాగే బ్యాక్ కేస్ ప్రొవైడ్ చేయట్లేదు. మళ్ళీ ఇట్లు కొనాలంటే విడిగా ఇంకో ₹2,000-3,000 అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆ వెనకాల ఉండే ఆ డిస్కో లైట్ల కోసం ఇంత ప్రైస్ పెట్టాలంటే కష్టమే. ఇక నెక్స్ట్ చూస్తే మనకి నెట్ఫ్లిక్స్ యాడ్ సపోర్ట్ని అయితే తీసుకొస్తుందని ఎప్పటి నుంచో మనం మాట్లాడుకుంటూ ఉన్నాం కదా. సో ఇప్పుడు ఆ దిశగా నెట్ఫ్లిక్స్ వర్క్ చేస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. యాక్చువల్గా మనకి నెట్ఫ్లిక్స్లో డౌన్లోడింగ్ ఫీచర్ కూడా అయితే ఉంటుంది. సో మనం ఏమైనా వెబ్ సిరీస్ లేకపోతే మూవీస్ కావాలంటే డౌన్లోడ్ చేసుకొని ఆఫ్లైన్లో చూసుకోవచ్చు అనమాట. అంటే డౌన్లోడ్ చేసుకుని పెన్ డ్రైవ్లో వేసుకోవడానికి అలా ఉండదు, కానీ మనకి డివైస్లో ఉంటుంది. ఎలా అయితే యూట్యూబ్లో మనం డౌన్లోడ్ చేసుకుంటామో అలా డౌన్లోడ్ చేసుకొని నెట్ లేనప్పుడు మనం చూసుకునే అవకాశం అయితే ఉండేది. సో ఇప్పుడు ఆ ఫీచర్ని అయితే వీళ్ళు త్వరలో తీసేయబోతున్నారంట. సో ఇది మనకి నెట్ఫ్లిక్స్ సంబంధించిన iOS అప్లికేషన్ సోర్స్లో నుంచి అయితే ఇది బయటకు వచ్చింది. దీని ప్రకారం చూస్తే వీళ్ళు ఆ యాడ్ సపోర్ట్ని అయితే తీసుకురాబోతున్నారు. మరి యాడ్ సపోర్ట్ తీసుకొచ్చినప్పుడు ఆఫ్లైన్ డౌన్లోడింగ్ అయితే ఇవ్వరు కదా వీళ్ళు. మరి యాడ్స్ చూస్తేనే కదా వీళ్ళకి రెవెన్యూ ఉండేది. సో అందువల్ల వీళ్ళు ముందుగా ఈ ఫీచర్ని అయితే తీసేయబోతున్నట్టుగా అయితే న్యూస్ ఉంది. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి రియల్మీ నుంచి చెప్పాను కదా, ఇప్పుడే మనకి రియల్మీ 9i 5G వేరియంట్ మొబైల్ మన ఛానల్లో అన్బాక్స్ చేసి మధ్యాహ్నం పోస్ట్ చేశానని చెప్పి. ఈ మొబైల్ ఈ రోజు మన ఇండియాలో రియల్మీ అయితే లాంచ్ చేసింది. నేను అన్బాక్స్ చేసే టైంకి ఈ మొబైల్ ప్రైస్ ఎంత అనేది అయితే నాకు ఇంకా తెలియదు. అప్పుడు నేను చెప్పాను మీకు బిలో 15,000లో ఈ మొబైల్ తీసుకురావచ్చని. సో అదే రకంగా వీళ్ళైతే మొబైల్ తీసుకొచ్చారు. 4GB 64GB వేరియంట్ ₹14,999 ప్రైస్ పెడితే 6GB 128GB వేరియంట్ ₹16,999 ప్రైస్ అయితే పెట్టారు. సో ఇది కాకుండా మీకు HDFC కార్డు మీద డిస్కౌంట్ కూడా అయితే ఇస్తున్నారన్నమాట. ఇన్స్టెంట్ డిస్కౌంట్ అయితే లభిస్తుంది. మీరు కార్డు యూజ్ చేసి పర్చేజ్ చేస్తే ₹1000 తగ్గుతుంది. అంటే మీకు బేస్ వేరియంట్ 4GB 64GB వేరియంట్ ₹13,999 అయితే వస్తుంది. ఆగస్ట్ 24వ తారీఖు నుంచి ఈ మొబైల్ని వీళ్ళు సేల్కి అయితే తీసుకురాబోతున్నారు. సో దీంతో పాటు వీళ్ళు రియల్మీ టెక్ లైఫ్ బడ్స్ T100 ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ కూడా అయితే లాంచ్ చేశారు. మనకి ENC సపోర్ట్తో అయితే ఈ బడ్స్ వస్తాయి అనమాట. అంటే ఎన్విరాన్మెంట్ నాయిస్ క్యాన్సిలేషన్ సపోర్ట్తో ఈ బడ్స్ అయితే వస్తాయి. అలాగే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉందంటున్నారు. 10 minutes ఛార్జ్ చేసినట్టయితే 2 hours వరకు ఛార్జింగ్ అయితే ఇస్తుందంట. టోటల్ ఛార్జింగ్ వచ్చేసరికి మీకు 28 hours వరకు మీకు ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది. 10mm మనకి డైనమిక్ డ్రైవర్ సైజ్తో అయితే ఇవి వస్తాయి. ₹1499 ప్రైస్ పెట్టారు. ఇంట్రడక్షరీ ప్రైస్ కింద అంటే ఫస్ట్ సేల్ వచ్చేసరికి ₹1299 వీటిని అయితే సేల్కి తీసుకురాబోతున్నారు. సేమ్ ఆగస్ట్ 24వ తారీఖునే వీటిని కూడా అయితే లాంచ్ అయిపోతున్నారు. అయితే రియల్మీ ఈ లాంచ్ ఈవెంట్లోనే లాస్ట్లో ఒక చిన్న హింట్ కూడా అయితే మనకి వదిలేసి వెళ్ళిపోయిందని చెప్పొచ్చు. సో దీని ప్రకారం వీళ్ళు రీసెంట్గానే రియల్మీ GT Neo 3T మొబైల్ని అయితే లాంచ్ చేశారుగా. యూరోప్లోనో చైనాలో లాంచ్ అయితే చేశారు. స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్ అయితే ఈ మొబైల్ వస్తుంది. సో బ్యాక్ సైడ్ మనకి ప్యానల్ మొత్తం రేస్ ఫ్లాగ్ ఉంటుంది కదా. సో ఆ కైండ్ ఆఫ్ అంటే చెక్స్తో అయితే మనకి బ్యాక్ సైడ్ ప్యానల్ అయితే కనిపిస్తూ ఉంటుంది. సో ఈ మొబైల్ని అయితే లాంచ్ అయిపోతున్నట్టుగా సో వీళ్ళు లాస్ట్లో చెప్పకనే చెప్పినట్టుగా హింట్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోయారు అనమాట. అక్కడ చూస్తే మనకి ఈ చెక్స్ అలాగే ఈ టీ అయితే స్పాట్ అయింది. దీని ప్రకారం చూస్తే ఈ మొబైల్ మన ఇండియాలో లాంచ్ అయిపోతున్నట్టుగా అయితే సో కన్ఫర్మ్ అయింది. మరి చూడాలి ఎప్పుడు లాంచ్ చేస్తారో, ఎంత ప్రైస్లో తీసుకొస్తారో. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి యాపిల్ iPhone 14 Pro అండ్ 14 Pro Max ఈ రెండు మొబైల్స్ మనకి సెప్టెంబర్లో అయితే ఎలా లాంచ్ కాబోతుంది. యాపిల్ లాంచ్ అయిపోతుంది అనుకోండి, 13వ తారీఖునేమో లాంచ్ అవుతున్నాయి. అయితే ఈ మొబైల్స్ మనకి ప్రీవియస్ జనరేషన్ అంటే మనకి iPhone 13 Pro అండ్ 13 Pro Maxతో కంపేర్ చేస్తే ఇంకా $100 అయితే ఎక్కువగా ఉంటుందని చెప్పేసి అనలిస్టులు అయితే చెప్తున్నారనమాట. సో దీని ప్రకారం చూస్తే వాళ్ళ $100 అంటే తెలిసిందే కదా. మన ఇండియాకి వచ్చేసరికి వాళ్ళ డాలర్ మన ఇండియాలో చూసుకుంటే ₹100 కింద అయితే వీళ్ళు తీసుకొస్తుంటారు. ఇప్పుడు మరి డాలర్ ప్రైస్ కూడా పెరిగింది కాబట్టి నేను అనుకోవడం మన ఇండియాలో ఈ మొబైల్స్ iPhone 13తో కంపేర్ చేసుకొని చూసినట్టయితే ₹12,000 ఈజీగా ఎక్కువ పెట్టే అవకాశం అయితే ఉంది. నాకెందుకో వీళ్ళు ఈ $100తో ఆపుతారని నాకైతే అనిపించట్లేదు. ఇక అలాగే యాపిల్ iOS 15.6.1
ఐప్యాడ్ ఓఎస్ 15.6.1 అలాగే మ్యాక్ ఓఎస్ 12.5.1 అప్డేట్ అయితే రోల్ అవుట్ చేసిందనమాట. సో దీని ద్వారా మనకి 2 సెక్యూరిటీ ఫాల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని అయితే ఫిక్స్ చేసినట్టుగా తెలుస్తుంది. రీసెంట్ డేస్లో మన గవర్నమెంట్ కూడా అయితే వార్న్ చేసింది. సో ఇందులో సెక్యూరిటీ ఫాల్స్ అయితే ఉన్నాయి అని చెప్పి. సో వాటిని అయితే వీళ్ళు ఫిక్స్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది. పాపం ఈ మధ్య ఏమైందో ఐఓఎస్కి ఇంతకుముందు వీటి అంటే సెక్యూరిటీ పరంగా చూసుకుంటే వీళ్ళు ఉన్నంత స్ట్రాంగ్గా ఎవరు ఉండరు అనుకునేవాళ్ళు. కానీ ఈ వీళ్ళ దగ్గర కూడా ఈ మధ్య చూస్తే సెక్యూరిటీ లోపాలు అయితే బయటపడుతున్నాయి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి OnePlus 10T ఈ మొబైల్కి వచ్చేసరికి ఇప్పుడు ఒక కొత్త సాఫ్ట్వేర్ అప్డేట్ని అయితే OnePlus రోల్ అవుట్ చేయడం అయితే స్టార్ట్ చేసింది. ఈ అప్డేట్ ద్వారా మీకు ఫింగర్ ప్రింట్ రీడర్ అనేది ఫిక్స్ చేసినట్టుగా తెలుస్తుంది అనమాట. అంటే ఆప్టిమైజేషన్ అయితే సెట్ చేశారంట. అలాగే సాఫ్ట్వేర్ అలాగే కెమెరాస్లోని ఆప్టిమైజేషన్ని బగ్స్ని ఫిక్స్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది. మీరు ఎవరైనా OnePlus 10T వాడుతున్నట్టయితే ఒకసారి చెక్ చేసుకొని మీ కొత్త అప్డేట్ అయితే వచ్చి ఉంటుంది. ఇక అలాగే మనకి OnePlus 10Tకి సంబంధించిన డ్యూరబిలిటీ టెస్ట్లో ఈ మొబైల్ అయితే మళ్ళీ ఫెయిల్ అయిందనమాట. మళ్ళీ అని ఎందుకనంటే ఇంతకుముందు వచ్చేసరికి 10 Pro కూడా ఫెయిల్ అయింది. సో సేమ్ అదే రకంగా ఇప్పుడు మన జెర్రీ బాబు దీన్ని బెంచ్ టెస్ట్ అయితే చేశాడు. సో ఇక్కడ చూస్తే మళ్ళీ ఇది కూడా అయితే ఫెయిల్ అయింది. ఎక్కడైతే ఈ కెమెరా పోర్షన్ ఉందో అక్కడే చాలా వీక్గా అయితే అక్కడ బాడీ ఉంది. అంటే అక్కడ వచ్చేసరికి మరి వీక్గా ఉన్నట్టుంది. అందువల్ల బెండ్ చేయగానే అయితే ఇది కూడా బ్రేక్ అయిపోయింది. సో ఇలా డ్యూరబిలిటీ టెస్ట్లోని ఫెయిల్ అయిపోయి ఫైర్లను కూడా క్యాచ్ చేసేస్తాయి ఎలాగా. సో ప్రైజెస్ చూస్తే ఎక్కువే తీసుకుంటున్నారు కదా మరి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి గూగుల్ పిక్సెల్ ట్యాబ్లెట్ని అయితే తీసుకురాబోతుందన్న సంగతి మనకు తెలిసిందే కదా. మనకి గూగుల్ ఐఓ జరిగినప్పుడు వీళ్ళు ఆల్రెడీ తీసుకోవడం అయితే చేశారు. వీళ్ళు ఒక ట్యాబ్లెట్ తీసుకురాబోతున్నట్టుగా. అయితే ఈ ట్యాబ్లెట్ మనకి 64 బిట్తో రాబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. సో అంటే వీళ్ళు 64 బిట్తోనే వీళ్ళు ట్యాబ్లెట్ని అయితే తీసుకొస్తున్నారు. ఇందులో 32 బిట్ అప్లికేషన్స్ అయితే పనిచేయమని చెప్పి సో ఇప్పుడు కొత్త న్యూస్ అయితే బయటకు వస్తుంది. సో వీళ్ళు ఆండ్రాయిడ్ 13ని బీటా రిలీజ్ చేశారు కదా, అందులోని సోర్స్ ద్వారా సో ఈ విషయం అయితే బయటకు వచ్చిందనమాట. 64 బిట్తోనే మనకి ఈ ట్యాబ్లెట్ రాబోతున్నట్టుగా. కాకపోతే ఈ ట్యాబ్లెట్ వీళ్ళు ఇప్పుడప్పుడే తయారు ఫోల్డింగ్ మొబైల్ కూడా ఎప్పుడో ఊరిస్తున్నారు. ఇప్పటి వరకు అతిగతి లేదు. సో ఇప్పుడు మళ్ళీ ట్యాబ్లెట్ నెక్స్ట్ ఇయరే మనకి నేను అనుకోవడం ఈ ఫోల్డింగ్ మొబైల్ కానీ ఈ ట్యాబ్లెట్ కానీ మనం గూగుల్ నుంచి అయితే చూస్తాము. ఇక నెక్స్ట్ చూస్తే మనకి ఐక్యూ నియో 7 ఆల్రెడీ 6 జమానా అయిపోయినట్టుంది. ఇంకా 6 తీసుకురావాల్సినన్ని తీసుకొచ్చేసింది. ఇప్పుడు 7 మీద అయితే ఇప్పుడు ఐక్యూ పడింది అనమాట. ఇందులో మనకి మీడియాటెక్ డెమెన్సిటీ 9000+ ప్రాసెసర్ అయితే ఉండబోతుందంట. అలాగే 50 మెగాపిక్సెల్ సోనీ IMX 766V ఈ కెమెరా అయితే ప్రైమరీ కెమెరా కింద తీసుకురాబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక మరి ఈ మొబైల్ని ఎప్పుడు లాంచ్ చేస్తారో ఏంటి అనే దాని మీద ఎటువంటి డీటెయిల్స్ అయితే లేవు. సో నియో కాబట్టి మేబీ నేను అనుకోవడం చైనాలో లాంచ్ చేసినప్పుడే మన ఇండియాలో కూడా లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ చూస్తే ఫిలిప్స్ మొమెంటమ్ 3000 గేమింగ్ మానిటర్ని ఈరోజు మన ఇండియాలో అయితే లాంచ్ చేసిందనమాట. సో ఇది ఒకసారికి 165 హర్ట్స్ వరకు మనకి డిస్ప్లే రీఫ్రెష్ రేట్ వస్తుంది ఈ మానిటర్ సరికి. అంటే గేమింగ్ మానిటర్ ఇది. ఇది వచ్చేసరికి ఫుల్ హెచ్డీ 4K కూడా కాదు, IPS LCD డిస్ప్లేతో ఈ మానిటర్ వస్తుంది. కానీ ప్రైస్ చూస్తే వీళ్ళు చాలా ఎక్కువ పెట్టారు. వీళ్ళు చాలా ఎక్కువగా ఊహించుకుంటున్నట్టున్నారు. 34,990 రూపాయలు ప్రైస్ అయితే పెట్టారు. యాక్చువల్గా ఇది వచ్చేసరికి 23.8 ఇంచెస్ డిస్ప్లే సైజ్తో అయితే ఈ మానిటర్ వస్తుంది. అంటే ఇక్కడ నా దగ్గర ఉంది కదా, మొన్న మనం అన్బాక్స్ కూడా చేసాం. ఎక్కడే ఉంది, అది పక్కన పెట్టుంచా, రియల్మీది. సో ఇంచుమించు అదే సైజులో అయితే ఈ డిస్ప్లే సైజ్ అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి ఇన్ఫినిక్స్ నుంచి ఇన్ఫినిక్స్ 0 అల్ట్రా 5G మొబైల్ని అయితే త్వరలో తీసుకురాబోతున్నట్టు వస్తుంది. సెప్టెంబర్ ఆర్ అక్టోబర్లో మనకి ఇన్ఫినిక్స్ నుంచి ఈ మొబైల్ని అయితే చూడడానికి ఉంటుంది. సో ఇందులో మనకి మీడియాటెక్ డెమెన్సిటీ 920 ఈ ప్రాసెసర్ అయితే ఉండబోతుందట. ప్రాసెసర్ వీళ్ళేంటో ప్రాసెసర్ దగ్గర కక్కుర్తి పడతారు, మిగిలిన స్పెసిఫికేషన్స్ అన్నీ బాగానే ఉంటాయి. సో ఈ మొబైల్లో మనకి 200 మెగాపిక్సెల్ కెమెరాని అయితే చూడడానికి ఉంటుందని చెప్పి అయితే తెలుస్తుంది. అలాగే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా మీకు 180 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉండొచ్చు అని చెప్పి అయితే సో న్యూస్ ద్వారా అయితే తెలుస్తుంది. సో మళ్ళీ ప్రాసెసర్ మంచి తెచ్చుంటే బాగుండేది కదా తయారు. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.